అంతర్జాతీయ యోగా దినోత్సవం వన్ డే కౌంటౌన్ ప్రోగ్రాం ప్రతి సంవత్సరం తెలంగాణలో ఘనంగా జరుపుకుంటాం. గౌరవనీయులు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి గారి సారథ్యంలో యోగా సంస్థలు టీవైటీసీసీ, తెలంగాణ యోగా టీచర్స్ కోఆర్డినేషన్ కమిటీ, పతంజలి మరియు పలు యోగా సంస్థల ఆధ్వర్యంలో సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎందరో రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, యోగా గురువులు, సాధకులు మరియు ఎందరో విద్యార్థులు, సంస్థలు ఇందులో పాల్గొన్నారు. సో ఒక్కసారి గట్టిగా తప్పట్లండి వీళ్ళ కోసం.
సో ఒక్కసారి మీ అందరి కర్తవ్యాలతోటి శ్రీ నరేంద్ర బంధు గురూజీ అండి, ఈయన చాలా మందిని ట్రైన్ చేశారు యోగా టీచర్స్ గా. సో తర్వాతి అంశం చంద్ర నమస్కార్ సౌండ్ ప్లీజ్. దయచేసి ఇక్కడ వివిఐపీల మధ్యలో ఎవరు ఉండొద్దండి ప్లీజ్. మీరు అంతా డిస్టర్బ్ చేస్తున్నారు ఇక్కడ మీరు ప్లీజ్. ఎక్కడ మాలు నివ్వలేనిది ఏమి
से चल के राम पे आए, प्रेम कोई और न जाने, राम से रूठे राम से माने, राम सिया की करुण कहानी, एक है चंदन एक है पानी, राम सिया राम जय जय 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 हरि अनंत हरि कथानंता, कहि सुनहि बहु विधि सब संता, राम रतन धन जो कोई पाए, जीवन भर रामायण गाए, मंगल भवन अमंगल हारी, प्रभु सुर से अजर बिहारी, राम सिया राम जय जय राम सिया राम जय जय राम सिया राम जय जय राम सिया राम जय जय। ఈ ఆశయాలు నా ఒక్కడేనా మనందరియా? అందరూ ఒకసారి లేచి నిల్చోండి. గౌరవనీయులు పెద్దలు ఓకే రైట్. కూర్చునండి. ఎవరు వెంకయ్య నాయుడు వాళ్ళు గారికి కూర్చుని సాదర ఆహ్వానం. మీరు ప్రదేశాల్లో ఉండండి. సో ఇక్కడ గట్టిగా మీకు అందరికీ వాళ్ళు देवकी नंदन सुंदर वेणुगोपाला, देवकी नंदन सुंदर वेणुगोपाला, ओ देवकी नंदन सुंदर वेणुगोपाला, देवकी नंदन सुंदर वेणुगोपाला, राधे 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 गोपाला, राधे 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 गोपाला, ओ राधे 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 गोपाला, गोपाला गोपाला श्याम गोपाला, गोपाला गोपाला श्याम गोपाला, मुरली गान लोला गोपी गोपाला, मुरली गान लोला गोपी गोपाला, कृष्ण गोविंद गोविंद गोपाला, गोविंद गोविंद गोपाला, कृष्ण गोविंद गोविंद गोपाला, गोविंद गोविंद गोपाला, कृष्ण गोविंद गोविंद गोपाला, कृष्ण गोविंद गोविंद गोपाला, जय मुरली मनोहर नंदलाला, जय मुरली मनोहर नंदलाला, जय मुरली मनोहर नंदलाला, जय मुरली मनोहर नंदलाला, कृष्ण गोविंद गोविंद गोपाला, गोविंद गोविंद गोपाला, कृष्ण गोविंद गोविंद गोपाला, ओ कृष्ण गोविंद गोविंद गोपाला, ओ कृष्ण गोविंद गोविंद गोपाला, जय मुरली मनोहर नंदलाला, जय मुरली मनोहर नंदलाला। వయస్సులో పెద్ద అయినా కూడా మంచి ప్రదర్శన ఇచ్చారు, చాలా సంతోషం. అందరూ చప్పట్లు కొట్టండి ఒకసారి, అభినందించండి. సో తర్వాత పెర్ఫార్మెన్స్ తెలంగాణ యోగా అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ పిల్లలతోటి శ్రీకృష్ణ, సుమంత్ సాహు, లేబర్ సాహు, సూర్య, నిష్విక, లింకి దేవి, మహతి అండ్ రూపక్ అంటూ ద
గవర్నర్ గారు వేచేయనున్నారు. అలాగే కుమారి పాయల్ రాధాకృష్ణ ప్రముఖ నటి, వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. అలాగే శ్రీ ఈటెల రాజేంద్ర గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్, శ్రీ రామచంద్రరావు గారు వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. డాక్టర్ కె లక్ష్మణ్ గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ, శ్రీ ఆర్ కృష్ణయ్య గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ, పెద్దలు బండారు దత్తాత్రేయ గారికి స్వాగతం పలుకుతున్నాం. శ్రీ విజేంద్ర ప్రసాద్ గారు, అలాగే శ్రీ రఘునందన్ రావు గారు, శ్రీ ఏవిఎన్ రెడ్డి గారు, శ్రీ అంజిరెడ్డి గారు, శ్రీ ఈటెలి మహేశ్వర్ రెడ్డి గారు, శ్రీ పాయల్ శంకర్ గారు, శ్రీ పాల్వాయి హరీష్ గారు. పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము కలిసి సంయుక్తంగా రేపు కలకత్తాలో జరిగేటువంటి కార్యక్రమంలో మన ప్రియతమ ప్రధానమంత్రి పాల్గొంటున్నారు. మరి तेलंगाना का प्रदेश के गवर्नर आदरणीय शिवा प्रताप शुक्ला जी से मैं अनुरोध करता हूं मंच पे आने के लिए। शिवा प्रताप शुक्ला जी तेलंगाना के गवर्नर है। అందరూ ఇక్కడ నిలబడ్డోళ్ళు కూడా అందరూ కూడా ప్లేస్ తీసుకొని కూర్చోవాలి. వాలంటీర్స్ కూడా యోగా చేయాలి. దయచేసి నిలబడ్డోళ్ళు అజయ్ కూడా యోగా చేయాలా, సూర్యప్రతాప్ సింగ్ కూడా యోగా చేయాలా. కాబట్టి అందరూ కూడా యోగా చేయాలి. వేదిక పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా మీరు కూడా అందరూ వెనక కూర్చోండి, వెనకకెళ్ళండి అందరూ కూడా. భారత్ మాతాకి. మనము యోగా కంటే ముందు, యోగా చేసే ముందు దేశం గురించి, భారత మాత గురించి మనం నినాదం ఇస్తే అది కూడా యోగా కింద మన బాడీలో మార్పు వస్తుంది. అందరూ రెండు చేతులు పిడికిలు బిగించి ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడనే గట్టి గొంతుతో నాతో పలకాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే 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 వందే. ఈరోజు ఈ కార్యక్రమానికి మన తెలంగాణ గవర్నర్ గారు శ్రీ మాననీయ శివప్రతాప్ శుక్లాజీ, భారత మాజీ ఉపరాష్ట్రపతి గౌరవ పెద్దలు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు, మన హర్యానా మాజీ గవర్నరు మన ప్రియతమ నాయకులు శ్రీ బండారు దత్తాత్రేయ గారు, మాజీ శాసన మండలి సభ్యులు బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారు, పార్లమెంట్ సభ్యులు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు, విజయేంద్ర ప్రసాద్ గారు, ఇంకా మన గౌరవ పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు మన ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా కొమరయ్య గారు, ఏవిఎన్ రెడ్డి గారు, పాయల శంకర్ గారు, హరీష్ గారు, ధన్పాల్ సూర్యనారాయణ గారు, రామారావు గారు, ఇంకా వీరితో పాటు అనేక మంది, మరి రాకేష్ రెడ్డి గారు, అదే కాకుండా ఈరోజు మరి మనతో పాటు పాల్గొంటున్నటువంటి ఇతర అనేక మంది ప్రముఖులు, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మూలకారకులు మన యోగా అసోసియేషన్స్. వాళ్ళు గత నెల రోజులుగా ఈ కార్యక్రమం జయప్రదం చేయడం కోసము హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని యోగా అసోసియేషన్స్ ఒక ఫెడరేషన్ గా ఏర్పడి ఈ కార్యక్రమం కోసము అహోరాత్రులు కష్టపడ్డారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా వివిధ విద్యా సంస్థలు వాళ్ళు కూడా తమ టీచర్స్ ను, విద్యార్థులను చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ప్లేస్ లేకుండా వెనుక కూర్చున్నారు. అరక ఇంకా చాలా మంది దారిలో ఉన్నారు. ఆ యొక్క విద్యా సంస్థల అధినేతలకు, విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ మరి సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి మరి బృందాలు కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి బృందాలు కానీ, కేంద్రీయ విద్యాలయానికి సంబంధించినటువంటి విద్యార్థులు కానీ అనేక మంది ఇక్కడికి వచ్చారు. వారందరూ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 7 సంవత్సరాలుగా మనము మరి 24 అవర్స్ కౌంట్ డౌన్ కింద యోగాకు సరిగ్గా 24 గంటల ముందు మన హైదరాబాద్ లో ఈ కార్యక్రమాన్ని లాల్ బహదూర్ స్టేడియం లో కానీ, పరేడ్ గ్రౌండ్స్ లో కానీ గత అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం ఇంకా భవిష్యత్తులో చాలా అద్భుతంగా, మరింతగా ఈ హైదరాబాద్ జిల్లాని, హైదరాబాద్ ప్రజలను సంఘటితం చేసి వాళ్ళని కూడా భాగస్వాములు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ప్రత్యేకంగా నేను ఎక్కువసేపు మాట్లాడాను, ఎందుకంటే మనం అందరం యోగా చేయాలి. కాబట్టి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకంగా వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు, వేదిక ముందున్నటువంటి వాళ్ళు, సహకరించినటువంటి పెద్దలకు, సహకరించినటువంటి కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి. ఒకటే కోరేది, ఎక్కడో అక్కడ కూర్చోండి, నిలబడకూడదు. సాధ్యమైనంత వరకు అందరూ కూడా యోగా చేయండి.
బండారు దత్తాత్రేయ గారు ఎక్స్ గవర్నర్, వారిని కిషన్ రెడ్డి గారికి కూడా సత్కరిస్తారు. అలాగే ఎస్పాయల్ రాధాకృష్ణ యాక్ట్రెస్, I'll request you to step forward. Thank you. Shri Vinay Kumar, Director NMDC. వారిని సత్కరించవలసిందిగా మనవి చేస్తున్నాం. వినయ్ కుమార్ గారిని ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శ్రీ కే ఠాకూర్ గారు, డైరెక్టర్ NMDC. శ్రీ రవిదీప్ సింగ్ సాహి, ADG CRPF సౌత్ జోన్, వారిని ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శ్రీ ఆర్ కృష్ణయ్య గారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ. శ్రీ రామచంద్రరావు గారు, ex-MLA. శ్రీ రామచంద్రరావు గారు. డాక్టర్ కె లక్ష్మణ్ గారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ. శ్రీ ఈటెల రాజేందర్ గారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. శ్రీ ఆర్ కృష్ణయ్య గారు. శ్రీ విజేంద్ర ప్రసాద్ గారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ. శ్రీ AVN రెడ్డి గారు, MLC. శ్రీ అంజిరెడ్డి గారు, MLC. శ్రీ ఎలిటి మహేశ్వర్ రెడ్డి గారు, MLA. శ్రీ పాయల్ శంకర్ గారు, MLA. శ్రీ పాల్వాయి హరీష్ గారు, MLA. శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గారు, MLA. శ్రీ రామారావు పాటిల్ గారు, MLA. శ్రీ పైడి రాకేష్ రెడ్డి గారు, MLA. Thank you, sir. Thank you very much. మరికొద్దిసేపట్లో కామన్ యోగా ప్రోటోకాల్ డెమాన్స్ట్రేషన్ మొదలవుతుంది. వాలంటీర్స్ ఇక్కడ మ్యాట్స్ మీద ఉన్న వాళ్ళు దయచేసి వెకేట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, యోగా గురు శ్రీ బ్రిజ్ భూషణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం క్లుప్తంగా. ఎక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్న అందరూ పెద్దలు, సార్ వస్తున్నాడు, గిరి వస్తున్నాడు. డైస్ మీద ఉన్న డిగ్నిటరీస్, మన గవర్నర్ గారు, వెంకయ్య నాయుడు గారు, బండారు దత్తాత్రేయ గారు, అలాగే కిషన్ రెడ్డి గారు, అండ్ ఆల్ ద డిగ్నిటరీస్ ఆన్ ద డైస్. తెలంగాణ యోగా టీచర్స్ కోఆర్డినేషన్ కమిటీ మా తెలంగాణ యోగా టీచర్స్ ని అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తున్నాము. వేరే ఆర్గనైజేషన్స్ లైక్ పతంజలి అండ్ ఆల్ అదర్ యోగా అసోసియేషన్స్ వాళ్ళందరూ కలిసి మా కిషన్ రెడ్డి గారు, హీ హాస్ బీన్ వెరీ ఇన్స్పిరేటింగ్ ఆల్ దీస్ 5 years. మనకి ప్రోగ్రామ్ చేయడానికి ఆయన ముందుకు తీసుకొచ్చారు. ఈరోజు 1 day కౌంట్ డౌన్ యోగా ప్రోగ్రామ్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనకు రేపు యోగా డే ఉంది, కానీ 1 day కౌంట్ డౌన్లో మనము ఈరోజు ఇక్కడ కలుస్తున్నాము. దిస్ ఇయర్స్
theme is yoga for healthy aging. ఆ healthy aging లో మనము పెద్దవాళ్ళు ఇక్కడ చూడండి, that we have to become more humble and योग हमको सिखाता है कि विनम्र बने और विनम्रता हमारे जीवन के अंदर लाएं और अपने ईगो को थोड़ा सा कम करें। और यही हम हमारे पास देखते हैं, हमारे जितने भी बड़े बुजुर्ग लोग बैठे हैं, वेंकैया जी को ले लीजिए, या हमारे आदरणीय गवर्नर जी को ले लीजिए, या फिर हमारे किशन रेड्डी जी हो या भंडारी दत्तात्रेय जी हो, ये थोड़े से एग्जाम्पल जो है। आज इतनी उम्र हो गई है लेकिन आज भी सभी को प्रेरणा स्रोत बने हैं, और सबसे बड़ा प्रेरणा स्रोत तो जो है हमारे भारतीय के प्रधानमंत्री नरेंद्र मोदी जी हैं, और उनका बहुत ही भव्य स्वागत हमको दिल से हमेशा करना चाहिए, क्योंकि योग दिवस उनकी वजह से आज हमारे बीच में हम लोग ये इतना बड़ा कार्यक्रम करने जा रहे हैं। और योग सिखाता है कि हम अपने जीवन के अंदर कठिनाइयां और किस तरीके से हम अपने आप को जीवन को अच्छे से अच्छा आगे बढ़ा सकें। और सबसे पहले योग का उद्देश्य है कि हम आगे अपने जीवन को ले जाकर अपने जीवन का उद्देश्य पूर्ण करें, आत्मा और परमात्मा का मिलन हो, और उसके लिए सबसे पहले शरीर अभिमान मन अभिमान से बाहर निकलकर ऊपर की ओर आगे बढ़े। इन छोटी छोटी चीजों में अभी जैसे आज का कार्यक्रम है, इस कार्यक्रम में आपको बार बार रिक्वेस्ट ना करना पड़े, हम अपनी जगह जो हमारे आदरणीय सभी बड़े लोग हैं वहां पर बैठ के काम कर सके और वो अपना योगाभ्यास कर सके। आज छोटे बड़े सभी वो लोग मिलकर we all together let us perform this yoga performance, and we are proud that the yoga is a great science which has proved for the whole world, and it is uniting the whole world. vasudhaiva kutumbakam जो नारा है वो हमारे बीच में अभी इसको हमें कृतार्थ करना है, सभी मिलके आगे बढ़ना है यही। और मुझे आज ये मौका दिया गया, मैं आदरणीय किशन रेड्डी जी और सभी का बहुत बहुत हार्दिक धन्यवाद करता हूँ। आइए इस कार्यक्रम के बाद में मिलके योगमय वातावरण बनाएं, अंदరం కలిసి రామమయం అని మన ఘంటసాల ఇట్లా చెప్పారు, మన జీవితం కూడా యోగమయం చేసుకోండి। దాని ద్వారా మన ఆరోగ్యము కానీ మన శారీరక ఆరోగ్యము మానసిక ఆరోగ్యము పొందాలి। దానికి అందరికి మళ్ళీ ఒక్కసారి స్వాగతం సుస్వాగతం। మాతాకి నమస్తే। ముఖ్యంగా ఉదయము మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నిరంతరము యోగా సాధనలో ఉన్న మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు, ప్రణామం। భారతదేశము ప్రపంచానికి ఆదర్శం, అందుకే దీన్ని భారత మాత అన్నారు। ప్రతి ఒక్క విషయం లోపల మానవ జాతి ఏ విధంగా అయితే జీవించాలి అనే దానికి దిక్సూచి భారతదేశం। మిగతా జీవరాశులన్నీ వారి యొక్క జీవన శైలి హార్డ్వేర్ సాఫ్ట్వేర్ వారి జీవితం మొదలైన నుంచి చివరి దాకా ఆ విధంగా ఉంటుంది। కాకపోతే మన యొక్క మానవులము మనం హార్డ్వేర్తో వస్తుంటాము, సాఫ్ట్వేర్ని డెవలప్ చేసుకోవాలి, అప్పుడే కానీ ఒక ఆదర్శంగా ఉండడానికి అవకాశం లేదు। ఆ విధంగా మన పూర్వీకులు ఆ విధంగా జీవించిన వాళ్ళు కాబట్టి మళ్ళొకసారి భారతదేశాన్ని పూర్వ వైభవాన్ని చూపించడానికి గత వెంకయ్య నాయుడు గారు, మిత్రుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు, మిగతా అందరూ నాయకులు, యోగా అభ్యాసకులందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున యోగా నిర్వహించడం చాలా సంతోషమైన విషయం। మనందరం కూడా వారికి సపోర్ట్ కొట్టి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేయాలని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను। అలాగే యోగా అనేది ఒక శారీరకమైనటువంటి వ్యాయామం కాదు। పొద్దున 6 గంటలకు ఈవెంట్ కిషన్ అనే చెప్పగానే 6 గంటలకు ఎంతమంది వస్తారులే అనుకున్నాను, ఇంత వేలాది మందిలో వచ్చారు। మరి మన జోష్ ఎనర్జీ ఎలా ఉండాలి, ఢిల్లీ దాకా వినపడాలి। ఒక్కసారి హైదరాబాద్ ఇంటర్నేషనల్ యోగా డే రోజు థ్యాంక్ యూ సో మచ్ కిషన్ రెడ్డి గారికి, మన ఆదరణీయ వెంకయ్య నాయుడు की हमारे जो तेलंगाना के गवर्नर है शुक्ला जी के लिए ఈ రోజు చాలా మంది స్టేజ్ మీద ఎమ్మెల్యేస్ కూడా ఉన్నారు। చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నేను కూడా ఎమ్మెల్యేనే।
ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లాస్ట్ బెంచ్ అసోసియేషన్. ఎంతమంది ఎమ్మెల్యేస్ ఉన్నారు అక్కడ, ఎంత వెనకాలంతా? సో నాకు ఇందాక భార్గవి చెప్పినట్టు యోగా అనేది పిచ్చండి నాకు. నేను మార్నింగ్ 6 to 11 ఎవ్రీ డే 5 hours యోగా చేస్తాను కంటిన్యూస్ గా. ఒకే ఆసనలో ఉండగలను. ఆ ఆసన్ పేరు శవాసన్. కిషన్ అనే ఏం నవీన్ 11 గంటలు లేస్తావా నువ్వు అని అన్నట్టు చూస్తున్నారు సార్. అలా చెప్పలేము కాబట్టి ఇలాంటి టెర్మినాలజీ వాడుతున్నాను. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత బ్యూటిఫుల్ గా మీరు అందరూ ఇది ఆర్గనైజ్ చేసినందుకు. ఇక్కడ చాలా మంది నేషనల్ లీడర్స్ కూడా ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ హైదరాబాద్ అందరికీ హిందీ అర్థం అవుతుంది కదా. सो बहुत बहुत धन्यवाद. और जैसा कि हम जानते हैं कि हमारे जो प्रधानमंत्री मोदी जी हैं उन्होंने वो हमेशा से ही योगा का बहुत बड़ा उन्होंने हमेशा से ही योगा को समर्थन किया है. वो समर्थक रहे हैं योगा का. आज भी इस उम्र में जब हम मोदी जी को देखते हैं तो उनकी ऊर्जा देख के लगता है कि उन्होंने कई बार अपने इंटरव्यूज में भी कहा है कि जो एनर्जी है उसका श्रेय योगा को जाता है. तो एक बार आप सब मेरे साथ मिलकर बोलेंगे योगा से होगा, ताकि हमारी आवाज दिल्ली तक पहुंचे. हैदराबाद योगा से होगा. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇందాక చాలా మంది పెద్దలు చెప్పినట్టు నా లైఫ్ లోకి యాక్చువల్లీ యోగా, నేను కూడా ఇన్స్టాగ్రామ్ లో యోగా కొటేషన్స్ చూసి యోగా ఇస్ అ యూనియన్ ఆఫ్ ద మైండ్, యూనియన్ ఆఫ్ ద బాడీ ఇలాంటివి చదువుకునేవాడిని. ఏం అర్థమయ్యేది కాదు, ఏముందులే అనుకునేవాడిని. కానీ నాకు ఒక బ్యాక్ యాక్సిడెంట్ జరగడం వల్ల ఒక బ్యాక్ ఇంజురీ జరిగింది. దానిలో నేను ఎన్నో 2-3 years కంటిన్యూస్ గా బ్యాక్ పెయిన్ తో సఫర్ అయ్యేవాడిని. ఎన్ని డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఏ మందులు వాడినా నాకు ఉపయోగం ఉండేది కాదు. అలాంటి టైంలో పతాంజలి యోగా క్లాసెస్ నేను జాయిన్ అవడం జరిగింది. అండ్ విదిన్ 2 months బిలీవ్ మీ, నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి చెప్తున్నాను. విదిన్ 2 months ఏ మందు ఏ డాక్టర్ చేయలేని హెల్త్ నాకు యోగా చేసింది. సో చాలా మంది ఇక్కడ యంగ్స్టర్స్ కూడా ఉన్నారు. మనం ఇప్పుడు ఒక ఏఐ వరల్డ్ లోకి ఎంటర్ అవుతున్నాము. సో జాబ్ మార్కెట్ ఎలా ఉండబోతుందో తెలియదు. ఫైనాన్షియల్ గా స్ట్రెసెస్ లో ఉన్నాము, హెల్త్ స్ట్రెస్ లో ఉన్నాము, ఈఎంఐ స్ట్రెస్ ఉంది, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. చాలా 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 స్ట్రెస్ఫుల్ మనం ఫీల్ అవుతున్నాం. చాలా మంది యాంగ్జైటీ, ఇందాక సార్ అంటున్నట్టు డిప్రెషన్ అంటున్నారు. నా మాట నమ్మండి, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి చెప్తున్నాను. మీకు ఏ మందు, ఏ సిగరెట్, ఏ ఆల్కహాల్ ఇవ్వని హై యోగా ఇస్తుంది. మీరు ఒక 2 months మీ లైఫ్ లో ఎవరైనా స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే మీ నియర్ బై లొకాలిటీలోకి వెళ్ళి ఒక యోగా క్లాస్ స్టార్ట్ చేయండి. మన మినిస్టర్స్, లీడర్స్ అందరు చెప్తున్నట్టు ఒక 2 months లో మీ లైఫ్ మారకపోతే నన్ను అడగండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ కిషన్ అన్నయ్య గారు అండ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. అండ్ వెళ్లే ముందు ఇందాక నాకు చెప్పారు తొందరగా షార్ట్ గా చెప్పండి, చాలా మంది ఉన్నారని. నేను వాళ్ళకి తెలుసు నాకు షార్ట్ స్పీచ్లు అలవాటు లేవని. సో నేను వెళ్తూ మన సంక్రాంతికి మీరు ఇచ్చిన అనగనగా రాజు సినిమాలో ఒక సూపర్ హిట్ పాట, ఒక 2 lines మీరు నాతో పాడితే, ఐ గైస్ రెడీ విత్ ఇట్? భీమవరం బాలమా పరేడ్ గ్రౌండ్స్ పోదామా, కలిసి యోగా చేద్దామా, ఆసనలు వేద్దామా. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నవీన్, ఇంత స్ఫూర్తి నింపారు మాలో. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే పెద్దలు శ్రీ పండగ దత్తాత్రేయ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళ ప్రయోజనం ఏందని మన మధ్య ఒక అతను నన్ను అడిగాడు, నాకేంటి వస్తుందని. యోగా చేస్తే నువ్వు యోగ్యుడు అవుతావురా అని చెప్పాను. యోగా వల్ల నాకేమొస్తుందంటే యోగ్యుడు అవుతావు. మరి యోగ్యుడు అంటే అన్ని విధాలా సమర్థులైన పనికి వచ్చేట మనిషిలాగా. ఈ యోగా మార్గంలోని గంభీరమైన పరమార్థాన్ని విశ్వసించి ఇక్కడ జరుగుతున్న ఈ అద్భుతమైన 24 గంటల ముందస్తు మహోత్సవంలో పాల్గొంటున్న మీ అందరినీ హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. యోగా ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప కానుక. ఎంతకంటే గొప్ప కానుక మరే ఉండదు. ఎందుకంటే యోగా యునైట్స్ బాడీ అండ్ మైండ్. ఇది చాలా అవసరం. ఆ విధమైన ఐకమత్యాన్ని, ఏకాగ్రతను, శ్రద్ధను, అంకిత భావాన్ని, భక్తి భావాన్ని అన్నింటినీ కలిపి మనలో రగిలించే వ్యవస్థ యోగా. ఈ సర్వమానవ సౌభ్రాతృత్వానికి, సమన్వితమైన స్థానానికి చేరుకోవడానికి, సర్వతోముఖ అభివృద్ధికి యోగా ఉపయోగపడుతుంది. అందువల్ల ఇది కేవలం కొన్ని శారీరక ఆసనాలకు మాత్రం పరిమితమైంది కాదు. అంతర్గత శక్తిని మేలుకొల్పి యోగా ఒక జీవన వేదం. దీన్ని పాటించి మనందరం కూడా ఇది ప్రాచీనమైనప్పటికీ ఈ ఆధునిక కాలానికి సంబంధించిన యొక్క నిత్య నూతన శారీరక, మానసిక ఆరోగ్య శాస్త్రం, అలాగే ఆధ్యాత్మిక శాస్త్రం. అందువల్ల నేను యువకులందరినీ, యువకులందరికీ కూడా నేను పిలిపిస్తున్నాను. ప్రధానమంత్రి గారి పిలుపును అందుకొని రేపు జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో అందరూ పాల్గొంటారు. శారీరక సామర్థ్యాన్ని, మానసిక స్థైర్యాన్ని, ఏకాగ్రతలో పొందామని చెప్పి అందరూ నేను కోరుతూ ఉన్నాను. ఈరోజు మనం కానీ మంచి అలవాట్లు చేసుకుంటే ఆరోగ్యంగా మన భవిష్యత్తు కూడా మంచిగా నడుస్తుంది. వయసు పైబడ్డం అనేది ప్రకృతి నియమం. కానీ 60 ఏళ్ళు పైబడిన తర్వాత కూడా చురుగ్గా, ఆరోగ్యంగా జీవించడం అనేది యోగా సాధన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. నేనేమంటున్నా అంటే
ప్రస్తుతం ఉన్నట్టు ఈ పాశ్చాత్య వ్యామోహం వలన అనేక రకాల ప్రచార ప్రసార సాధనాల యొక్క ప్రభావం వలన సమాజం ఇవాళ ఏ దిశలో పోతుందో మనందరికీ కూడా తెలుసు. అల్లకల్లోలం పోతుంది, శాంతి కొరవడుతుంది. పీస్ ఈస్ ద ప్రీరిక్విజిట్ ఫర్ ప్రోగ్రెస్. యూ హావ్ టెన్షన్, యూ కెనాట్ హ్యావ్ అటెన్షన్ అండ్ యూ విల్ బి డూయింగ్ ఓన్లీ ప్రిటెన్షన్ అండ్ యూ కెనాట్ హ్యావ్ రిటెన్షన్ అని చెప్పిన విషయాన్ని మనం అందరం గుర్తుంచుకొని ప్రశాంతతను అలవాటు చేసుకోవడం కోసం యోగాను మన జీవితంలో ఒక భాగం చేసుకోవాల్సిందిగా అందరికీ నేను పిలుపునిస్తున్నా. యోగకు మతం లేదు. యోగకు మతాన్ని కానీ జోడిస్తే అది ఎత్తి మతం అవుతుంది. యోగా ఒక మతం కాదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, సెక్స్, రిలీజియన్ అండ్ రీజియన్, ఇండియా ఈజ్ వన్, వరల్డ్ ఈజ్ వన్. ప్రపంచం అంతా ఒకటే చెప్పినట్టు యొక్క అద్భుతమైన యొక్క సాధనం యోగా. కాబట్టి ఈ భారతీయ మూలాలు ఉన్న ఈ యోగా విద్యను విశ్వవ్యాప్తం చేస్తూ మన దేశ కీర్తి ప్రతిష్టలు ప్రపంచం అంతా మరింతగా వ్యాపింపజేసే ప్రయత్నం మనం అందరం చేయాలి. ఇది యోగా అంటే ఒక కలయిక, మనసుకి, శరీరానికి, ఆలోచనలకు, ప్రకృతికి మధ్య ఉన్న ఒక అవినాభావ సంబంధాన్ని, సమతుల్యాన్ని పంపిస్తుంది. ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరూ కోరుతుంది ఏంటంటే, ఒకటి నిత్యం యోగా చేయండి, రెండు ప్రకృతితో కలిసి జీవించండి. ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, భూమి, నీరు, చెట్టు ఇవన్నీ కూడా ప్రకృతికి మనకు అందించే గొప్ప వరాలు. వాటిని ఉపయోగించుకొని వాటితో స్నేహంగా ఉండడం ద్వారా మనం ముందుకు వెళ్ళగలం. నేచర్, కల్చర్ టుగెదర్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్ అనే విషయాన్ని అందరూ గమనించి ప్రకృతితో కలిసి జీవించాలని చెప్పని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. ఈ ఒక రోగికి చికిత్స చేసే ముందు డాక్టరు ఆ యొక్క పేషెంట్ యొక్క మతం ఏందో కనుక్కోడు. అలాగే యోగాలో మతాన్ని వెతకడం కూడా అంతటి మూర్ఖత్వం అవుతుంది ఎవరైనా అలా ఆలోచిస్తే. కాబట్టి దయచేసి అందరూ కూడా దీని జీవితంలో ఒక భాగస్వామ్యం చేసుకోవాల్సిందిగా, దీన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి ఐక్యరాజ్య సమితిలో పెట్టిన మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తిని మనం అందుకొని మన యొక్క భవిష్యత్తును మంచిగా ముందుకు తీసుకెళ్లి ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దవాళ్ళు చెప్పారు. దాన్ని కాపాడుకోవడం కోసం అందరూ ప్రయత్నం చేయవలసిందిగా ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన యొక్క శ్రీ కిషన్ రెడ్డి గారికి, అలాగే హైదరాబాద్ నగరంలోని వివిధ రకాల యొక్క యోగా బృందాలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ వివిధ సెలవు తీసుకుని నమస్కారం. జై హింద్. అందరూ ఒకసారి గట్టిగా జై హింద్. బయట జై హింద్, జై హింద్. ఒకటి నిత్యం యోగా చేయండి, రెండు ప్రకృతితో కలిసి జీవించండి. ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, భూమి, నీరు, చెట్టు ఇవన్నీ కూడా ప్రకృతి మనకు అందించే గొప్ప వరాలు. వాటిని ఉపయోగించుకొని వాటితో స్నేహంగా ఉండడం ద్వారా మనం ముందుకు వెళ్ళగలం. నేచర్, కల్చర్ టుగెదర్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్ అనే విషయాన్ని అందరూ గమనించి ప్రకృతితో కలిసి జీవించాలని చెప్పని మీ అందరికీ కూడా మనం చేస్తున్నారు. ఈ ఒక రోగికి చికిత్స చేసే ముందు డాక్టరు యొక్క మతం ఏందో కనుక్కోడు. అలాగే और भारत के यशस्वी नेताओं में जिनकी गणना होती है, आदरणीय सीएम वेंकैया नायडू जी, भारत सरकार के माननीय मंत्री श्री जी किशन रेड्डी जी, हरियाणा के पूर्व राज्यपाल श्री बंडारू दत्तात्रेय जी, सांसद माननीय ईटला राजेंद्र जी, भारतीय जनता पार्टी के राज्य शाखा के अध्यक्ष श्री रामचंद्र राव जी, उपस्थित सभी माननीय विधायक, अधिकारीगण तथा मंच पर उपस्थित सभी सम्मानित जन, सभी आदरणीय अतिथिगण, योगाचार्यगण, देवियों तथा सज्जनों, आप सभी लोगों को मेरा प्रणाम। आज का यह भव्य आयोजन भारत की सनातन ज्ञान परंपरा और वैश्विक स्वास्थ्य चेतना का एक अभूतपूर्व उत्सव है। इस परेड ग्राउंड में ऐतिहासिक अंतर्राष्ट्रीय योग दिवस के 24 घंटे पूर्व काउंटडाउन कार्यक्रम में उपस्थित होना मेरे लिए भी अत्यंत हर्ष का विषय है। मैं माननीय केंद्रीय मंत्री श्री जी किशन रेड्डी को इस उत्कृष्ट एवं प्रेरणादायी पहल के लिए हार्दिक बधाई देता हूँ।
योग केवल शारीरिक कसरत नहीं है, बल्कि यह शरीर, मन और आत्मा के संपूर्ण समन्वय का विज्ञान है। वर्तमान समय की मानसिक व्यस्तता और तनावपूर्ण जीवन शैली के बीच योग वह साधन है जो हमें आंतरिक सुख, अनुशासन और सकारात्मक ऊर्जा प्रदान करता है। भाइयों बहनों, इस पावन अवसर पर हमें स्मरण रखना आवश्यक है कि आज यदि योग विश्व के कोने कोने तक पहुंचा है तो इसका श्रेय इस देश के माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के दूरदर्शी नेतृत्व को जाता है। माननीय प्रधानमंत्री जी के अथक प्रयासों का परिणाम था कि वर्ष 2014 में संयुक्त राष्ट्र महासभा यूएन असेंबली ने रिकॉर्ड 177 देशों के सह प्रायोजन के साथ రిలాక్స్ రిలాక్స్ నెమ్మదిగా నీ యొక్క చేతులు సైడ్కు స్ట్రైట్ షోల్డర్ స్ట్రైట్ పెట్టండి. శ్వాస తీసుకుంటూ నీ యొక్క చేతు వేళ్ళు భుజం మీద పెట్టండి. రొటేషన్, షోల్డర్ రొటేషన్. నెమ్మదిగా బ్యాక్ సైడ్ మీ యొక్క ఎల్బోస్ పైకి వచ్చేటప్పుడు మాత్రం శ్వాస తీసుకోండి. ఎల్బోస్ డౌన్ అయ్యేటప్పుడు మాత్రం శ్వాస వదిలేయండి. तुम्हारा एल्बोस ऊपर रहे जब श्वास लेना है, नीचे करने के समय श्वास छोड़ना है. 3 बार करना है. उसके बाद एंटी क्लॉकवाइज स्लोली स्लोली करना है. बिल्कुल जर्क नहीं देना, स्पीड नहीं करना, धीरे से करना है. नाउ रिलैक्स रिलैक्स. नाउ नेक्स्ट कटी चक्रासन. नाउ నీ యొక్క చేతులు షోల్డర్ స్ట్రైట్ పెట్టండి ఫ్రంట్ సైడ్. నా రైట్ సైడ్ వెనక్కి తిరగండి. శ్వాస వదులుతూ రైట్ సైడ్ మ్యాక్సిమం అప్పర్ ట్రంక్ వెనక్కి మ్యాక్సిమం మీ క్షమతానుసారంగా ఎంత తిప్పాలనుకుంటే అంతే. ఏవిగా ప్రెస్ చేయకూడదు నడుము భాగాన్ని. నా స్లోలీ శ్వాస తీసుకుంటూ ముందుకి. నా లెఫ్ట్ సైడ్ టర్న్, ఎక్సేల్, ఇన్హేల్, సెంటర్. నా స్లోలీ హ్యాండ్స్ డౌన్, slowly hands down. Now next knee rotation. knee శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా కూర్చోండి. చైర్ పోజ్. సాధ్యమైనంత వరకు ట్రై చేయండి మోకాళ్ళు ప్రశాంతంగా. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా స్టాండింగ్ పొజిషన్లో రండి. మళ్ళీ ఒకసారి లాస్ట్. శ్వాస తీసుకుంటూ కమాన్ చైర్ పోజ్. శ్వాస వదులుతూ నెమ్మదిగా స్టాండింగ్ పొజిషన్. సో నీస్ స్ట్రాంగ్గా దృఢంగా అవుతాయి మీ యొక్క మోకాలు, పాదాలు. నీస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం కాస్త నిదానంగా చేయండి. సివియర్గా నీ ఆపరేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఇది కంప్లీట్ అవాయిడ్ చేయడం. టర్న్ యువర్ పామింగ్ అప్ సైడ్. నౌ స్ట్రెచ్ యువర్ బాడీ అండ్ రేజ్ యువర్ హీల్స్. ఇన్హేల్ మ్యాక్సిమం 5 seconds, 6 seconds, 10 seconds యాజ్ యూ కెపాసిటీ. మీ కెపాసిటీకి అనుసారంగా స్ట్రెచ్ చేయండి. నౌ స్లోలీ హ్యాండ్స్ డౌన్. ఫార్మింగ్ టర్న్ చేస్తూ నెమ్మదిగా చేతులు కింది పెట్టేసండి. థర్డ్ ఆసన్. ఈ థర్డ్ ఆసన్ మ్యాక్సిమం మన యొక్క బాడీని కంప్లీట్ స్ట్రెచ్ చేస్తుంది. ఇది కేవలం చిన్నపిల్లలకు మాత్రం చాలా ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వృక్షాసన్. 1 leg బ్యాలెన్సింగ్. రైట్ లెగ్ ఫోల్డ్ చేసి రైట్ థై లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ది థై దగ్గర పెట్టండి. రైట్ లెగ్ ఒకవేళ ఇబ్బందిగా ఉండదంటే నీ మీద పెట్టుకోవచ్చు. మోకాల మీద చాలా ఇంకా ఇబ్బందిగా ఉండదంటే లైట్గా మీ యాంకిల్ మీద కూడా పెట్టుకోవచ్చు. Raise your hands. Slowly. ఒకే దృష్టితో ఫ్రంట్కు చూడాలి. మీరు దృష్టికోణం మారింది అంటే బ్యాలెన్స్ అవుట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నా స్లోలీ రిలాక్స్. లెగ్ డౌన్, హ్యాండ్స్ డౌన్. నౌ లెఫ్ట్ లెగ్ సేమ్ థింగ్. లెఫ్ట్ లెగ్ కూడా అలాగే చేయాలి. నౌ రేజ్ యువర్ లెఫ్ట్ లెగ్. మ్యాక్సిమం ఎండ్ ఆఫ్ ది థాయ్. నీ తొడ ఎండ్ పొజిషన్లో మీ యొక్క హీల్ పెట్టాలి. పర్ఫెక్ట్ పోచర్. ఇబ్బందిగా ఉన్నది అంటే మోకాల మీద పెట్టుకోవచ్చు. ఇంకా ఇబ్బందిగా ఉన్నదంటే యాంకిల్ మీద పెట్టుకోవచ్చు. ఒక కాలు మీద నిలబడడానికి ట్రై చేయండి. బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి. నౌ రిలాక్స్, ఎక్సేల్, డౌన్. దట్స్ గుడ్. మన యొక్క మోకాల్ స్ట్రెంత్నెస్ కానీ ప్లస్ షోల్డర్ స్ట్రెంత్నెస్ కానీ చాలా ఉపయోగపడుతుంది. కప్ మజిల్స్ పట్టుకోండి. ఇంకా ఇబ్బంది ఉన్నది అంటే కొంచెం లైట్గా బెండ్ చేయండి. సీవియర్గా లోయర్ బ్యాక్ పెయిన్ వాళ్ళు మాత్రం బెండ్ చేయకుండా ఉండడం చాలా మంచిది. ఓవర్ సఫరింగ్స్, హిప్, దోస్ ఆర్ ప్లీజ్ డోంట్ డూ. వెనక్కి చూడండి. శ్వాస వదిలేస్తూ వెనక్కి చూడండి ట్రై చేయండి. ఎంతవరకు మీకు క్షమసారంగా. ఎక్సలెంట్. నౌ రిలాక్స్ రిలాక్స్. స్ట్రైట్ యువర్ లెగ్స్. దండాసన్ పోస్చర్.
2 లెగ్స్ స్ట్రైట్ గా పెట్టండి, 3గా చేసుకోండి లెగ్స్. నెక్స్ట్ వజ్రాసన్. వజ్రాసన్ నెమ్మదిగా మోకాలు నొప్పులు ఉన్నది మాత్రం చేయకండి దయచేసి. మోకాలు నొప్పులు ఉన్నది మాత్రం దయచేసి చేయకండి. మడిమ నొప్పులు ఉన్నది మాత్రం దయచేసి చేయకండి. రైట్, స్లోలీ నీస్ మీద చేతులు పెట్టండి. వజ్రాసన్. వజ్రాసన పేరులోనే ఉంది డైమండ్ ఆసనం. తిన్న తర్వాత చేసే ఆసనం ఉన్నది అంటే ఓన్లీ వజ్రాసన్. మీరు తిన్న తర్వాత ఒక 5 నిమిషాలు మీరు వజ్రాసనం కూర్చోండి, మీకు డైజెషన్ సిస్టమ్ చాలా బాగుంటుంది, మీకు జీర్ణ సమస్యలన్నీ తగ్గిపోతాయి. నా రిలాక్స్ రిలాక్స్. ఇక్కడ నుండి అలాగే ఉండండి, నెమ్మదిగా అర్ధ ఉష్ట్రాసనం చేద్దాం. నా స్టాండ్ ఆన్ ది నీస్. మోకాల మీద నిలబడండి. చేయగలిగిన వాళ్ళు చేయండి, ఎవరు చేయలేని వాళ్ళు మాత్రం నార్మల్గానే కూర్చోండి. నీ యొక్క పాల్స్ నడుము మీద పెట్టండి. వెనకాల మెల్లగా బ్యాక్ సైడ్ చూస్తూ శ్వాస తీసుకుంటూ బెండ్ చేయండి. నెక్, షోల్డర్స్, ఉదర భాగము. మీరు ఎంత చేస్తే అంత లోయర్ స్పాండిటిస్ ప్రాబ్లం, నెక్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ సంబంధించిన వ్యాధులు తగ్గిపోతాయి. నౌ ఇన్హేల్, సమస్థితి, స్ట్రైట్ సెంటర్. నౌ కంప్లీట్ ఉష్ట్రాసన్. హ్యాండ్స్ వెంట పెట్టండి. ఇబ్బందిగా ఉన్న వాళ్ళు మాత్రం ఇది చేయకండి. 2 చేతులు మీకు 2 ఫూట్ బ్యాక్ సైడ్ పెట్టాలి. ఇబ్బందిగా ఉన్న వాళ్ళు మాత్రం చేయకండి, కొంచెం పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళు మాత్రం చేయండి. ఉష్ట్రాసన్. రైట్ పామ్ రైట్ ఫూట్ మీద పెట్టండి, లెఫ్ట్ పామ్ లెఫ్ట్ ఫూట్ మీద పెట్టండి. ఇబ్బందిగా ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం లైట్ 2 హ్యాండ్స్ ఇలా పెట్టుకోండి. దాట్స్ ఓకే, ఎనఫ్. రిలాక్స్ రిలాక్స్. నౌ స్లోలీ కూర్చోండి. సిట్ డౌన్, వజ్రాసన్. శశంకాసన్. కూర్చున్న వాళ్ళు, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు, నార్మల్గా కూర్చున్న వాళ్ళు ఫార్వర్డ్ బెండింగ్ చేయండి, మెల్లగా నిదానంగా నిదానంగా. శశంకాసన్, ఫార్వర్డ్ బెండ్. చేతులు పైకి రేజ్ చేసి నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ నీ యొక్క ఫోర్ హెడ్ని ఫ్లోర్ టచ్ చేయండి. రిలాక్స్, కంప్లీట్ రిలాక్సేషన్ పోజ్. కోపం ఉన్న, స్ట్రెస్ ఉన్న రిలాక్స్ అవుతుంది. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి కూర్చోండి, వజ్రాసనంలో కూర్చోండి. నెక్స్ట్ ఉత్తాన మండకాసనం. వజ్రాసనంలో కూర్చోండి. వజ్రాసనం కూర్చోలేని వాళ్ళు నార్మల్గా కూర్చోండి. అలాగే కూర్చొని 2 చేతులు పైకి లేపండి, 2 హ్యాండ్స్ పైకి లేపండి శ్వాస తీసుకుంటూ. వెనకాల భుజాల పైన మీ యొక్క రైట్ పాము లెఫ్ట్ భుజం పైన, లెఫ్ట్ పాము రైట్ భుజం పైన పెట్టండి. షోల్డర్స్ మ్యాక్సిమం స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ యువర్ షోల్డర్ మ్యాక్సిమం ఆఫ్ సైడ్. 5 seconds holding time. Now relax, raise your hands, slowly hands down. ఉత్తాన మండకాసనం నీ యొక్క షోల్డర్ స్ట్రెంత్ని చాలా ఇంప్రూవ్మెంట్ చేస్తుంది ఇది ఉత్తాన మండకాసనం. నెక్స్ట్ వక్రాసనం. దండాసన పొజిషన్ రండి అందరూ. 2 కాళ్ళు స్ట్రైట్గా పెట్టండి. దండాసన పొజిషన్. నిదానంగా వజ్రాసనం నుండి బయటికి రండి. ఎస్, పాదాలని స్ట్రైట్గా పెట్టండి. వక్రాసనం. మీ యొక్క వశే సర్వం త్రివిధియే ప్రతిష్ఠితం మాతేవ పుత్రాన రక్షస్వ శ్రీక ప్రాజ్ఞాంచ విదేహిన ఇది. ఎవరైతే ప్రాణాయామం చేస్తారో తల్లి తన యొక్క బిడ్డలను ఎట్లా రక్షిస్తుందో ఆ విధంగా మనం రక్షిస్తుంది. అలాంటి ప్రాణాయామం మనం చేస్తున్నాం. ముందుగా కపాలపాతి క్రియ. మన యొక్క 2 చేతులు మోకాళ్ళ పైన జ్ఞానముద్రలో, అంటే మన యొక్క ఇండెక్స్ ఫింగర్ మరియు థంబ్ ఫింగర్ రెండింటిని కలిపి మోకాలి పైన ఉంచండి. వెన్నెముక చక్కగా నిటారుగా ఉంచండి. కళ్ళని మూసివేసి టేక్ ఏ లాంగ్ బ్రీత్. నౌ స్లోలీ కంటిన్యూస్లీ బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్ ఫోర్స్ఫుల్లీ. కొంచెం వేగంగా శ్వాస వదులుతూ ఉండాలి. శ్వాస వదిలి